ఏపీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మరో శుభవార్త అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్ తో ఇవాళ ఒప్పందం కుదుర్చుకోనుంది. సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ ఎడెక్స్ ప్రతినిధుల మధ్య ఒప్పందం జరగనుంది. ఈ ఒప్పందం సుమారు 2,000కు పైగా వరల్డ్ క్లాస్ కోర్సులు ఎడెక్స్ సంస్థ నుంచి ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటి తదితర వర్సిటీల సర్టిఫికేట్లు లభించనున్నాయి. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద మధ్యతరగతి విద్యార్థులు సుమారు 12 లక్షల మందికి మేలు చేకూరనుంది. ఎడెక్స్తో ఒప్పందం వల్ల ఏపీలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఉపయోగాలుంటాయి, అదేవిధంగా ఈ ఒప్పందంకి సంబంధించి గైడ్ లైన్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, ఎడెక్స్తో ఇవాళ ఒక ఒప్పందం కుదుర్చుకోనున్నట్టుగా చెప్తున్నారు. మన విద్యార్థులకి ఎటువంటి లబ్ధి చేకూరబోతోంది? ఈ ఒప్పందం గైడ్ లైన్స్ ఏంటి రవీందర్? బిందు, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఒక శుభవార్తగానే దీన్ని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు ప్రాథమిక విద్యలో పెద్ద స్థాయిలో ఐబీ లాంటి సిలబస్ తీసుకొస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నత విద్యాశాఖలో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మార్పులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే పేద మధ్యతరగతి సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉండేటువంటి రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లి అక్కడ విద్యను అభ్యసించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి అలాంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక ఏర్పాటు ముఖ్యమంత్రి చేశారు. ఎడెక్స్ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థతోటి ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేసుకోబోతుంది. కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో ఈ ఒప్పందం జరగబోతుంది. ఎడెక్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ఇక్కడ చేరుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే ఉన్నత విద్యాశాఖ సంబంధించినటువంటి అధికారులు ఈ ఒప్పందం అయితే చేసుకోబోతున్నారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 12 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు చాలా సులభంగా అంతర్జాతీయ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి విద్యా బోధనను ఎడెక్స్ అందించబోతుంది. ఎడెక్స్ అనేటువంటి సంస్థ ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో కూడా ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి అతిపెద్ద యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అధ్యాపకులతో ఇక్కడ ఆన్లైన్ లో విద్యను అభ్యసించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ బోధన కల్పించేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఆ బోధనను అందించడానికి ప్రత్యేకంగా ఒక టెక్నాలజీని కూడా రూపొందించారు. దీన్ని మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. మనం చూస్తే కనుక ఇతర దేశాలకు వెళ్లలేనటువంటి విద్యార్థులకు ఇప్పుడు రాష్ట్రంలోనే ఉండి ఆన్లైన్ ద్వారా ఈ కోర్సులను అభ్యసించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెద్ద సంస్థలో ఉద్యోగాలు చేయాలంటే ఇలాంటి అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువగా అవకాశాలు లభిస్తుంటాయి. అలాంటి వారికే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి అలాంటి పరిస్థితులు ఎప్పటి వరకు లేవు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి ఈ అవకాశం ద్వారా ఇక మీదట అలాంటి సమస్య అనేది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు లేదు. వారు కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఉద్యోగాలు సాధించే విధంగా అవకాశాలు అయితే లభించబోతున్నాయి. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఎడెక్స్ సంబంధించినటువంటి ప్రతినిధులు ఆల్రెడీ ఇప్పటికే తాడేపల్లి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో క్యాంప్ కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి ఎంఓయూలు ముఖ్యమంత్రి సమక్షంలో చేసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు.